ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి ఆధునిక వ్యవసాయ వేదిక సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో కార్యక్రమం వింటారు. అనువాదం శ్రీమతి సిహెచ్ రజని. కార్యక్రమ నిర్వాహకులు శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ కె శ్రీహరి, శ్రీ కె చంద్రపాల్ రెడ్డి, శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీమతి పివిఎల్ శారద, శ్రీ రాజేంద్ర ప్రసాద్ మైలవరపు, శ్రీ ఎన్ జయసింహ, శ్రీ ఎస్ రెహమాన్ భాషా, శ్రీమతి ఏ రేవతి, కుమారి ఎం సరస్వతి, శ్రీమతి వి లావణ్య, శ్రీ కె వెంకటరమణ. వినండి, ఆధునిక వ్యవసాయ వేదిక సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో. నమస్కారం, నేను ఘనశ్యామ్ ఉపాధ్యాయుని మాట్లాడుతున్నాను. ఈనాటి ఈ రైతు వేదికలో సరికొత్త అధ్యాయానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మనం ఈరోజు బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు చేరుకున్నాం. అయితే ఈనాటి మన రైతు వేదిక కార్యక్రమాన్ని భారత వ్యవసాయ పరిశోధనా మండలి వారి తూర్పు పరిశోధనా ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈనాటి కార్యక్రమంలో మనం ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించడానికంటే ముందు ఈ నివేదికలోని కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ముందుగా ఈ నివేదికకు సంబంధించి అంశాలను శ్రద్ధగా వినండి. రబీ కాలంలో పండించే పంటలలో గోధుమ, ఆవాల పంటలు, అలాగే పప్పుధాన్యాలు, మొక్కజొన్న, టమాటా, శనగలు, బఠానీ, బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ ఈ పంటలన్నీ రబీ కాలంలో పండించే పంటలు. అయితే పండించే పంటలు ఏమైనా వాటిని కీటకాలు తప్పకుండా ఆశిస్తాయి. వీటిని అరికట్టడానికి దేశంలో ఉన్న వివిధ వ్యవసాయ పరిశోధనా సంస్థలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. గోధుమ పంటకి చెదపురుగులు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. వేర్లను గుల్లగా మార్చడం, మొక్కలు వాడిపోవడం, చనిపోయిన మొక్కలపై వాటి యొక్క అవశేషాలను అలాగే మిగల్చడం, ఇటువంటి కారణాల వల్ల ఆ చెదపురుగుల తాకిడితో దాదాపు 25 నుంచి 30% వరకు పంట దిగుబడిని నష్టపోవడం జరుగుతుంది. దీని నివారణ కోసం పంటను దున్నిన కొన్ని రోజుల తర్వాత 1 హెక్టారుకు 3 లీటర్ల క్లోరోఫ్లైరోఫాస్ను మట్టిలో కలిపి ఉంచుకోవాలి. అలాగే గోధుమ పంటలో కీటకాల నివారణ కోసం హిమదాగ్లోబిన్ను ఉపయోగించాలి. అదేవిధంగా ఆవాల పంట కోసం ఇందులో రసం పీల్చు పురుగుల నివారణ కోసం మంచి మేలైన రకాలను ఎంపిక చేసుకోవాలి. పంటను తొందరగా విత్తుకోవాలి. పంటను ఆశించే కీటకాల తాకిడిని అరికట్టడానికి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ను ఉపయోగించాలి. ఇక టమాటా పంటను ఎక్కువగా కాయతొలిచే పురుగు ఆశిస్తుంది. దీన్ని అరికట్టడానికి 4% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధిలో ఉపయోగించాలి. ఇక ఈ పంటలో తెల్లదోమ కనిపిస్తే ప్రతి లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల రోబోర్ని అలాగే ఇమిడాక్లోప్రిడ్ 1 మిల్లీలీటర్ ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బఠానీ పంట విషయానికి వస్తే ప్రతి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల రోబోర్ని కలిపి బఠానీ ఆకులు నునుపుగా ఉండడం మూలంగా మనం పిచికారీ చేసే మందులు వాటికి అంటుకోవు. అందుగురించి ఈ ద్రావణంలో సబ్బును కానీ 0.5 మిల్లీలీటర్ల చాండోవిట్ని గాని ప్రతి లీటర్కి కలిపి పిచికారీ చేయాలి. ఇక ఆకుతొల్చే పురుగు నియంత్రణ కోసం ప్రతి లీటర్కి 6.87 కిలోగ్రాముల పురడాన్ 3Gని ప్రతి హెక్టార్ నేలకి ఉపయోగించాలి. ఇక కాయతొలిచే పురుగు నివారణ కోసం సేంద్రియ పురుగు మందు డెల్ఫిన్ను ప్రతి లీటర్ నీటికి 1 గ్రామ్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇలా సమయానుకూలంగా తగు జాగ్రత్తలు, శాస్త్రవేత్తల సలహాల మేరకు చర్యలు చేపట్టినట్లయితే మనకు ఆయా పంటలలో మంచి దిగుబడితో పాటు నాణ్యమైన పంట చేతికందుతుంది. విన్నారుగా నివేదికలోని సారాంశాన్ని. ఇప్పుడు మనం ఈనాటి చర్చా వేదికలో పాల్గొనబోతున్న శాస్త్రవేత్తలను ఒక్కసారి పరిచయం చేసుకుందామా? మరి ముందుగా డాక్టర్ అనూప్ దాస్ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి పాట్నా నుండి వచ్చారు. సార్, మీకు స్వాగతం. ఇక మరో శాస్త్రవేత్త అరవింద్ చౌదరి గారు, ఐసిఏఆర్ ఆర్సిఏఆర్ ప్రధాన శాస్త్రవేత్త పాట్నా నుండి వచ్చారు. సార్, మీకు స్వాగతం. ఇక మరొకరు రాకేష్ కుమార్ గారు, ఐసిఏఆర్ ఆర్సిఏఆర్ శాస్త్రవేత్త పాట్నా నుండి వచ్చారు. సార్, రాజేష్ గారు, మీకు స్వాగతం. శాస్త్రవేత్తలను పరిచయం చేసుకున్నాం కదా, మరి వీరిని అడిగి
మన సందేహాలను తీర్చుకుందాం. ముందుగా డాక్టర్ అనూప్ దాస్ గారు, మీ నుండి ప్రారంభిస్తాను. భారతదేశంలోని తూర్పు విభాగంలో రబీ కాలంలో పండించే పంటలు ఏవి, అలాగే వాటి ప్రాధాన్యత గురించి మీరు వివరించాలని కోరుతున్నాను సార్. మన దేశంలోని తూర్పు విభాగంలో పండించే మొత్తం పంటల్లో దాదాపుగా 40% వరకు గోధుమను, 50% వరకు కూరగాయలను సాగు చేస్తూ ఉంటారు. యావత్ భారతదేశంలో 1/4 వంతు పప్పుధాన్యాల ఉత్పత్తి ఈ తూర్పు విభాగం నుండే జరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ బీహార్ విషయానికొస్తే దాదాపు 4 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాల పంటలను పండించడం జరుగుతుంది. ఇందులో 50% వరకు రబీ కాలంలో సాగవుతుంది. ఇక దాదాపుగా 1,01,000 ఎకరాలలో నూనె గింజల పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు రైతు అజయ్ కుమార్ పాండే గారు ఉన్నారు. పాండే గారు, మీ ప్రశ్న ఏంటో అందరి సమక్షంలో అడగండి. మేము ఎక్కువగా ధాన్యాలు, గోధుమలు పండిస్తూ ఉంటాం. అయితే మాకు వీటి దిగుబడి అధికంగా వచ్చినట్లు ఎలా చేసుకోవాలో చెప్పండి. రైతుల్లో కొంతమంది దీర్ఘకాలికంగా ధాన్యాల పంటలు పండించడం జరుగుతుంది. అలా దీర్ఘకాలికంగా పంటలను పెట్టడం వల్ల, ఉదాహరణకి గోధుమలు పెడితే అది విత్తుకోవడం ఆలస్యం అవుతుంది. ఇది ప్రధానమైన కారణం. గోధుమ పంట సాగులో ఉండగా వాతావరణం వేడిగా ఉంటే దానికి సరిపడా నీటి వ్యవస్థ కూడా అనుకూలంగా ఉండాలి. అలా లేకపోతే వాతావరణంలో వేడి మూలంగా మార్చి నెల వచ్చే వరకు అప్పుడు ఒకవైపు ఎండవేడిమి అధికంగా ఉండడం, మరోవైపు నీటి వ్యవస్థ సరిగా అందక అది దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనికోసం ఒక మంచి టెక్నిక్ ని పాటిస్తే మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మన వ్యవసాయ పరిశోధనా సంస్థలు రూపొందించిన 2 రకాల వంగడాలు ఉన్నాయి. అందులో ఒకటి సన్శ్రేయ, మరొకటి సుఖా విష్ణు. వీటిని గనక ఎంచుకున్నట్లయితే గోధుమ సాగులో దాదాపు 20-30% వరకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ అరవింద్ గారు, మీరు చెప్పండి. పప్పు ధాన్యాలను పండించే రైతుల కోసం బడ్జెట్లో చాలా ప్రయోజనాలను ఏర్పాటు చేశారు మన ప్రభుత్వం వారు. మన రైతుల కోసం ఆ వివరాలు సవివరంగా తెలియజేయండి. బడ్జెట్లో భారత ప్రభుత్వం పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడం కోసం దాదాపు 1000 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. ఇప్పటి వరకు పప్పు ధాన్యాలను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామో వాటిని నివారించే నిమిత్తం ఆయా పప్పు ధాన్యాలను సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలందించడానికి తగిన గిట్టుబాటు ధరలను కల్పించడంతో పాటు ఆయా పంటల విలువ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని రైతులు పప్పు ధాన్యాల పంటలను ఎక్కువగా పండిస్తే అప్పుడు మనకు దిగుమతి భారం కూడా తగ్గిపోతుంది. అంటే మీ ఉద్దేశం రైతులు ఈ ప్రోత్సాహకాలను అందుకుంటారు అని అంటారు. ఇక్కడ మనతో పాటు రామ్ గృహ పాండే రైతు ఉన్నారు. తన ప్రశ్నను అడగాలనుకుంటున్నారు. మీ ప్రశ్న ఏమిటో రామ్ గృహ పాండే గారు అడగండి. నమస్తే సార్. మన ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన 109 రకాల సరికొత్త వంగడాలలో 2 గోధుమ వంగడాలు కూడా ఉన్నాయి. మరి వాటిని నేను ఈ బీహార్లో పండించుకోవచ్చా? మీరన్నట్టు మన ప్రధానమంత్రి గారు విడుదల చేసిన 109 రకాల వంగడాలలో గోధుమకు సంబంధించిన 2 రకాల వంగడాలు ఉన్నాయి. అవి HI 1665, మరొకటి HI 8840. ఈ 2 రకాల గోధుమ పంటలు కూడా మహారాష్ట్ర, కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న మైదాన ప్రాంతాలకు అనుకూలమైనవి. ఇది మిగతా ప్రాంతాల్లో అనుకూలమా కాదా అనేది అప్పుడే తెలియదు. ముందుగా ప్రయత్నపూర్వకంగా వీటిని పరీక్షిస్తారు. ఇక్కడ పరీక్షించిన తర్వాత వాటి ఫలితాలను చూసి ఇవి మిగతా ప్రాంతాలలో కూడా సాగు చేయవచ్చా లేదా అనేది నిర్ధారణ చేస్తారు. అప్పటిదాకా మనం వీటిని సాగు చేయకపోవడమే మంచిది. బీహార్లో అయితే ఇప్పుడే వీటిని సాగు చేయడం సముచితం కాదు. సార్ రాకేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. మన భారతదేశం తూర్పు విభాగంలో పండించే ధాన్యాలు, గోధుమలు, కూరగాయలు ఇవన్నీ కూడా బాగా సాగవుతున్నాయి. అయితే ఈ పంటల యొక్క వైవిధ్యం గురించి తెలుసుకోవాలని ఉంది. ఆ విషయాలు మన రైతు సోదరులకు తెలియచేయండి. ఇప్పటి వరకు మనం గోధుమలు, ధాన్యాల పంటలను ఏ విధంగానైతే సాగు చేస్తున్నామో ఆ పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే వీటిలో మనకు లభించాల్సిన పోషక తత్వాలు తగు పాళ్లలో సమకూరవు.
అంతేకాకుండా వీటిని ఎక్కువగా సాగు చేయడం వల్ల భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతాయి. ఇటు భూగర్భ జలాలను సంరక్షిస్తూ సరైన పోషక విలువలను మన శరీరానికి అందజేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అందించే చిరుధాన్యాల పంటలైన రాగి, సామలు, సజ్జలు ఇలాంటి పంటలను సాగు చేయడం ఎంతో ఉపయోగకరం. మనం గమనిస్తూనే ఉన్నాం, గోధుమలతో పాటు ఈ మిల్లెట్స్ కి కూడా కనీస మద్దతు ధర అనేది తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా పంటల్లో ఇవి వైవిధ్యభరితంగా ఉంటాయి. ఇక మనతో పాటు ఇక్కడ ఒక మహిళా రైతు సునీత గారు ఉన్నారు. తాను తన సందేహాన్ని అడగాలనుకుంటున్నారు. సునీత గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఆలుగడ్డ ఇంకా ఆవాల పంటలను తీసివేసిన తర్వాత ఏ పంటలను వేసుకోవాలి? ఆలుగడ్డ, ఆవాలు ఈ పంటలు తీసివేసిన తర్వాత మనకు వాతావరణ పరిస్థితులు ఏ పంటకు అనుకూలంగా ఉంటాయో చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఒక రకంగా అనుకూలమైనది పెసర పంట. ఇది 55 నుంచి 60 రోజుల్లో మనకు చేతికి అందుతుంది. ఈ పెసరను విత్తుకున్న తర్వాత 3 నుంచి 4 తడులు నీటిని అందిస్తే అప్పుడు పంట చక్కగా చేతికి వస్తుంది. ఈ పెసర పంటను ఒక 2-3 కోతలు జరిపిన తర్వాత పెసర పంట ద్వారా నేలలో లోపించిన నత్రజని శాతం వృద్ధి చెందుతుంది. దాంతో ఈ పంట తీసివేసిన తర్వాత భూమిలో బయోమాస్ ని కలిపినట్లయితే భూమి పునరుజ్జీవం అవుతుంది. డాక్టర్ అనూప్ గారు, మీరు చెప్పండి. ధాన్యాలను పండిస్తే మనం చాలా రకాలైన సమస్యలను ఎదుర్కొంటాం. వీటిని ఎదుర్కోవడానికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఈ రబీ కాలంలో ఏ ఏ రకాలు మన బీహార్ ప్రాంతంలో అనుకూలంగా ఉంటాయో చెప్పండి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే మనం వర్షాధారిత ధాన్యాల పంటలను పండిస్తామో ఆ పంట కోతకు వచ్చిన తర్వాత భూమి ఖాళీగా ఉన్నప్పుడు దాంట్లో తేమ శాతం తగ్గిపోతుంది. అప్పుడు ఆ భూమికి సరైన నీటిపారుదల వ్యవస్థ అనేది ఉండదు. ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను. అదేంటంటే, మన పప్పుధాన్యాల పంటలు అలాగే నూనె గింజల పంటలను మనం పండించుకుంటే మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. ఇంచుమించుగా మన దగ్గర అందుబాటులో ఉన్న నేలలో 5 నుంచి 7 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలను మనం సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెంటనే మళ్ళీ మనం ఈ రైతు వేదికలో తర్వాత చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. బ్రేక్ తర్వాత ఈనాటి ఈ రైతు వేదిక కార్యక్రమంలోని 2వ అంకానికి మీ అందరికీ స్వాగతం. మనం రబీ పంటలో వచ్చే తెగుళ్ల గురించి మాట్లాడుకుందాం. మరి ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నామో వారిని పరిచయం చేసుకుందామా? మరి ముందుగా డాక్టర్ మహమ్మద్ మనబ్రుల్లా గారు. తను కీటక విజ్ఞాన ప్రధాన శాస్త్రవేత్త, ATARI పాట్నా నుండి వచ్చారు. సార్, మీకు స్వాగతం. ఇక మరొక శాస్త్రవేత్త డాక్టర్ జైపాల్ చౌదరి గారు, ICAR RCAR ప్రధాన శాస్త్రవేత్త. సార్, మీకు స్వాగతం పలుకుతున్నాం. అలాగే మరొకరు డాక్టర్ రామ్ కేవల్, మొక్కల సంరక్షణ కోసం వ్యవసాయ పరిశోధన ప్రాంగణం నుండి వచ్చారు వీరు. సార్, మీకు స్వాగతం. సార్ మహమ్మద్ మనబ్రుల్లా గారు, ముందుగా మీ నుండి ప్రారంభిస్తాను. తృణధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి? ఎందుకంటే తృణధాన్యాలని ఎక్కువగా చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి. ఆ వివరాలు మన రైతు సోదరులకు వివరించండి. మనకు పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని నిల్వ చేసే ప్రదేశానికి తీసుకెళ్లే వరకు మనకు కీటకాల బెడదనేది ఉంటూనే ఉంటుంది. వీటి బారిన పడకుండా ఉండాలంటే మనం అన్ని వేళలా తగు జాగ్రత్తలు తీసుకుంటేనే వీటి నివారణ అనేది సాధ్యమవుతుంది. మనకు పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని చక్కగా ఎండలో శుభ్రమైన ప్రదేశంలో ఆరబెట్టాలి. అక్కడ తేమ 10 నుంచి 15% మించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే గోడౌన్ ప్రదేశాన్ని కూడా ముందుగానే మలాథియాన్తో శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. అలాగే ఈ తృణధాన్యాలని ఏవైతే సంచులలో నింపి నిల్వ చేస్తామో ఆ సంచులను కొత్తవిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ పాత సంచులనే ఉపయోగించినట్లయితే కూడా వాటిని కూడా మలాథియాన్తో శుభ్రం చేసి చక్కగా ఆరబెట్టిన తర్వాతే వాటిలో నిల్వ చేసి ఉంచుకుంటే మనకి ఈ చీడపీడల బెడదనేది దూరం అవుతుంది. ఇక్కడ మనతో పాటు రైతు సంజీవ్ గారు ఉన్నారు. తన ప్రశ్న ఏంటో అడగాలనుకుంటున్నారు. సంజీవ్ గారు, అడగండి, మీ ప్రశ్న ఏంటో. సార్ నమస్కారం. నా ప్రశ్న ఏమిటంటే, పండించే పంటలో కీటకాలు రాకుండా చూసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? చాలా మంది రైతులు తమ పంటల్లో 1 లేదా 2 కీటకాలను చూడగానే పురుగు మందులను ఉపయోగిస్తుంటారు. అది చాలా తప్పు. ప్రతి పంటకి ఆ కీటకాల ఉధృతి ఎలా ఉంది అనే దానికి
ఈటీఎల్ పరిమితి అనేది ఉంది. పంటకు ఈటీఎల్ స్థాయిని మించినప్పుడే మనం పురుగు మందులను ఉపయోగించాలి. ఉదాహరణకి ఆవ పంట. ఈ ఆవాల పంట విషయానికొస్తే పూత దశలో కీటకాల సంఖ్య 15 నుంచి 20 వరకు గనక ఉంటే అప్పుడు మీరు పురుగు మందులను ఉపయోగించవచ్చు. సార్ జైపాల్ గారు, మీరు చెప్పండి, మన తూర్పు వైపు భారతదేశం గురించి మాట్లాడితే గనక ఇక్కడ బీన్స్ పంట ప్రధానంగా పండుతుంది. ఈ బీన్స్ పంట సాగు చేయాలంటే దీంట్లో ఏ రకాన్ని ఎంచుకోవాలి? వివరంగా చెప్పండి రైతు సోదరులకి. ఈ బీన్స్లో రకాల విషయానికి వస్తే 2 వెరైటీలున్నాయి. వైనింగ్ వెరైటీ, ఇంకొకటి బుషీ వెరైటీ. వాటిలో స్వర్ణ ఉత్కృష్ట ఇది వైనింగ్ వెరైటీ. దీన్ని ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో నాటుకోవచ్చు. దీన్ని నాటుకున్న 90 రోజులకి పూలు పూస్తాయి. మొదటి పంట కోత 120 రోజుల్లో వస్తుంది. దీంట్లో దిగుబడి కూడా బాగానే వస్తుంది. ఇక బుషీ వెరైటీల విషయానికొస్తే వీటిలో స్వర్ణ సంపూర్ణ, స్వర్ణ విశిష్ట ఇవి చీడపీడల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే రకాలు. డాక్టర్ రామ్ కేవల్ సార్, ఇక్కడ రైతు శైలేంద్ర గారు ఉన్నారు. శైలేంద్ర గారు, మీరు అడగండి మీ ప్రశ్నని. నేను పండించే పంటల్లో అంటే గోధుమలు, ఆలుగడ్డ, శనగ పంటల్లో ఎలుకల బెడద తీవ్రంగా ఉంది. వీటికి పరిష్కారాన్ని తెలియజేస్తారా? ఎలుకల బెడదను నివారించడానికి ముందుగా ఎలుకలు ఏర్పాటు చేసిన బొరియలన్నిటినీ మూసివేయాలి. దాంతో ఆ తర్వాత రోజు ఎలుకలు వేరే బొరియలు తయారు చేసుకుని బయటికి వస్తాయి. అప్పుడు మనం ఆ బొరియల దగ్గర గోధుమ పిండి ముద్దలు, బియ్యం పిండి ముద్దల్ని పెట్టాలి, ఎటువంటి మందు కలపకుండా. ఎందుకంటే అందులో ఏదైనా మందు కలిపితే అవి తినవు. ముందు 1-2 రోజులు వాటిని తినేటట్లు చూసుకోవాలి. ఆ తర్వాత జిగటగా ఉండే పిండి పదార్థంలో 2% జింకు పాస్పైడుని కలిపి దానికి కొద్దిగా ఆవాల నూనెను కూడా జత చేసి బొరియల దగ్గర పెట్టి ఉంచాలి. అప్పుడు ఎలుకలు వాటిని తినడం, మరణించడం కూడా జరుగుతుంది. డాక్టర్ మహమ్మద్ బునాబుల్లా గారు, బీహార్లో రబీలో పండించే ప్రధానమైన పంట మొక్కజొన్న. ఈ మొక్కజొన్న సాగులో కీటక నిర్వహణను ఎలా చేయాలో తెలియచేయండి. ఈ రబీ పంట కాలంలో పరిసర పంటల్లోని కీటకాల వ్యాప్తి మన పంటలపై తక్కువగా ఉంటుంది. అది రబీ ప్రత్యేకత. ఈ మధ్య ఫాల్ ఆర్మీ వార్మ్ వ్యాప్తి ఈ రోజుల్లో మనం బీహార్లో చూస్తూ ఉన్నాం. ఇది అమెరికా నుంచి వచ్చిన కీటకం. అయినా ఇది పాతదేం కాదు. దీంట్లో ఒక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ పురుగు తిండి కోసం ఒక్క రాత్రికి 100 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణం చేస్తుంది. దీని జాతి వ్యాప్తి ఎలా ఉంటుందంటే ఆడపురుగు ఇంచుమించు 800 నుంచి 1000 గుడ్ల వరకు పెడుతుంది. వీటి నుండి మనం జాగ్రత్తగా ఉండాలంటే వారంలో 3-4 రోజులు మనం పంటను శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. ఇది పంట కోసం చాలా జాగ్రత్తగా నిర్వహించవలసిన ఒక విధి. అయితే మొక్కజొన్నలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే కట్వామ్, ఇది మొలకెత్తిన మొలకల్ని వాటి భూమి ఉపరితలం మొదట్లోనే తుంచివేస్తుంది. ఇక మరోటి చెదపురుగుల ఉధృతి. అయితే వీటన్నింటినీ ఒక్కొక్కటిగా చూస్తే కనుక రైతులకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే రైతులకు అది అనుకూలంగా ఉంటుంది. రైతులు మొక్కజొన్న పంటను గనక పెడితే ముందుగా దున్నేప్పుడే బాగా శ్రద్ధగా దున్నడంతో పాటు చాలా లోతుగా కూడా దున్నాలి. ఇలా చేయడం వల్ల భూమి లోపల ఉన్న ఫాల్ ఆర్మీ వార్మ్ ఎండ తాకిడికి, ఆ వేడిమికి చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఇది ఆ తర్వాత కూడా పంట ఎదుగుతున్నప్పుడు దాని ఉధృతి ఉన్నట్టు గమనించినట్లయితే వీటిపైన సేంద్రియ పురుగు మందులు అంటే వేప కషాయాలు లాంటివి ప్రయోగించాలి. డాక్టర్ రామ్ కేవల్ గారు, ఆవాల పంటను ఆశించే కీటకాల నివారణ గురించి తెలియజేస్తారా? నా సూచన ఏమిటంటే మీరు ఎప్పుడు కూడా ఆవాల పంటని 15 అక్టోబర్ నుంచి నవంబర్ 20 వరకు నాటండి. ఇలా గనక చేస్తే నేను గ్యారంటీగా చెప్తాను, దానికి చీడపీడల బాధ ఉండదు. కానీ మధ్య నవంబర్ అంటే 25 నవంబర్ నుండి డిసెంబర్లో గనక ఆవాల పంటను నాటితే ఫిబ్రవరిలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అప్పుడు ఎక్కువ వేగంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. సార్, ఈ 2వ సెషన్లో పాల్గొన్నందుకు మీ ముగ్గురికి ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వెంటనే కలుద్దాం. రైతు సోదరులకు 3వ అంకానికి స్వాగతం. ఈ అంకంలో మనం మాట్లాడుకోబోయే విషయం ఏమిటంటే రబీ పంటల్లో పంటలకు వచ్చే వ్యాధులు, అలాగే కలుపు మొక్కల గురించి చర్చించుకుందాం. మరి ఈ సెషన్లో పాల్గొనబోయే శాస్త్రవేత్తలను మనం పరిచయం చేసుకోవాలి కదా. ముందుగా డాక్టర్ సంజీవ్ కుమార్, హెచ్ఓడి పంట పరిశోధకుడు, ICAR పాట్నా నుండి వచ్చారు. సార్, మీకు స్వాగతం. ఇక మరొకరు డాక్టర్ అభిషేక్ కుమార్ గారు, శాస్త్రవేత్త, ICAR పాట్నా నుండి వచ్చారు. సార్, మీకు స్వాగతం. ఇక ఇంకొకరు డాక్టర్ కుమారి శుభ గారు, వీరు
శాస్త్రవేత్త, కూరగాయల సాగు నిపుణురాలు. మేడం, మీకు స్వాగతం. డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, మీరు చెప్పండి. గోధుమ పంటలో కలుపు మొక్కలు ఇది సాధారణమే అయినప్పటికీ ఎంతో ఇబ్బంది కలిగించే అంశం, ఎంతో నష్టం కూడా చేకూరుతుంది. ఈ సందర్భంలో రైతులకు మీరు క్లుప్తంగా విశదీకరించండి. గోధుమలో వచ్చే కలుపు నివారణకు మనం వాటిని విత్తుకున్న వెంటనే అంటే కొన్ని గంటల వ్యవధిలోనే పెండింగ్ పెక్లిన్ అనే మందును ఉపయోగించాలి. ఆ తర్వాత దాదాపు 25-30 రోజుల వ్యవధిలో మళ్ళీ సల్ఫర్ సర్క్రోనట్ మెడ్ సల్ఫ్రాన్ కాంబినేషన్ మందును 40 గ్రాములు ప్రతి హెక్టార్కి స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీంతో కలుపు నివారణ చక్కగా అరికట్టబడుతుంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు తమ సందేహాలని అడగాలనుకుంటున్నారు. ముందుగా బీనుదేవి గారు, మీరు మీ సందేహం ఏంటో అడగండి. నేను ఏం తెలుసుకోవాలనుకుంటున్నానంటే శనగ పంటలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఈ సీజన్లో శనగ పంటలో వచ్చే కలుపు మొక్కల నివారణకు ఇమాజత్ హైపర్ మందును 1 హెక్టార్కి 1.5 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. డాక్టర్ అభిషేక్ గారు, మరోసారి నమస్కారం. శనగలు అలాగే ఎర్ర కందిపప్పు పంటల్లో వచ్చే వ్యాధుల నివారణకు చక్కటి పరిష్కారం గురించి మీరు మన రైతు సోదరులకు వివరించండి. ఈ 2 పంటల్లో వచ్చే వ్యాధుల నివారణకు మనం 4 అంశాలలో శ్రద్ధ వహించాలి. అవేమిటంటే, మొదటిది నాణ్యమైన రకాలను ఎంచుకోవడం, తర్వాత విత్తన చికిత్స చేయడం, అలాగే నేల చికిత్స, ఇక 4వది పంట మార్పిడి. ఈ పద్ధతిని అవలంబించడం వల్ల పంటలో వచ్చే వ్యాధులను సమగ్రంగా నివారించుకోవచ్చు. ఇక రకాల విషయానికి వస్తే, ఎర్ర కందిపప్పు కోసం IPL 220 రకాన్ని, శనగల కోసం స్వర్ణలక్ష్మి రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ 2 కూడా వ్యాధులను సమర్థవంతంగా తట్టుకోగలిగే రకాలు. ఇక విత్తనాల చికిత్స గురించి అయితే ట్రైకోడర్మాని వాడుకోవాలి. ఇంకా రసాయనాలు కార్బండెంజిమ్, కార్బాక్సిన్, ఇంకా థైరామ్ మిక్సర్ని ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత నేల చికిత్స, ఇది ఎంతో ప్రధానమైనది. ఎందుకంటే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా నేల నుండే మొదలవుతుంది కాబట్టి నేలను ప్రక్షాళన చేసుకోవాలి. ట్రైకోడర్మాని ఆవు పేడతో కలిపి మట్టిలో కలుపుకోవాలి. ఇది నేలలో కలిపినప్పుడు తేమగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పంటల్లో వచ్చే వ్యాధులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక్కడ రైతు రాజేంద్ర గారు ఉన్నారు, తాను ఏం అడగాలనుకుంటున్నారో చూద్దాం. రాజేంద్ర గారు, అడగండి. సార్, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, పంటల్లో రోగ నివారణ కోసం రసాయనాలతో పాటు ఇంకా వేటిని ఉపయోగించుకోవాలి? ఇందుకోసం చాలా పద్ధతులున్నాయి. ఇందులో మొదటిది రెసిస్టెంట్ వెరైటీ, దీన్ని ఉపయోగించండి. ఇక మరొకటి, వేడిగా ఉన్న రోజుల్లో పొలాన్ని ఎక్కువ లోతుకి దున్నుకోవాలి. దాంతో భూమిలో దాగి ఉన్న వ్యాధి కారకాలు బయటికి వచ్చి ఎండ వేడికి చనిపోతాయి. అంతేకాకుండా కొన్ని సేంద్రియ కీటకనాశకాలను కూడా ఉపయోగించవచ్చు. దాంతో పంటలకు వ్యాధులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. మేడం కుమారి శుభ గారు, మీరు చెప్పండి. ఇక్కడ రైతు గొడ్డు ప్రధాన్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ప్రధాన్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఆ ప్రశ్న గోబీ పువ్వుకు సంబంధించింది. ఇందులో కొన్నిసార్లు పువ్వులు చాలా చిన్నవిగా రావడం జరుగుతుంది. అంతేకాదు ఆ పువ్వులు చాలా వరకు విప్పుకుపోయినట్టు ఉంటాయి. అలా ఉన్నప్పుడు బజార్లో దానికి గిట్టుబాటు ధర అనేది లభించదు. దీన్ని అధిగమించడానికి పరిష్కారం చెప్పండి. గోబీ పువ్వు సాగులో మనం చూసుకోవాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే నైట్రోజన్ శాతం. నేలలో నైట్రోజన్ శాతం ఎంత మేరకు ఉంది అనేది. అది ఒకవేళ తగ్గినట్లయితే దాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయాలి. నైట్రోజన్ తక్కువగా ఉంటే గోబీ పువ్వు నిండారుగా రాదు. అలాగే నేలలో తేమ శాతం కూడా సమపాళ్లలో ఉండే విధంగా చూసుకోవాలి. నేలలో తేమ సరిపడా లేకపోతే పువ్వు ఆరోగ్యంగా ఎదగదు. అలాగని నీరు అధికంగా కూడా ఉండకూడదు. రబీ పంట కాలంలో కూరగాయలు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే పంటను సరైన సమయంలోనే మనం విత్తుకునే ప్రయత్నం చేయాలి. దీంతో ఈ సమస్యలను మనం అరికట్టవచ్చు. ఇప్పుడు మనం ఈ రైతు వేదికలోని ఆఖరు అంకానికి చేరుకున్నాం. ఇందులో మనం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పంటల నిర్వహణ ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి ఈ అంకంలో పాల్గొంటున్న శాస్త్రవేత్తలను ఒకసారి పరిచయం చేసుకుందాం. డాక్టర్ బికాస్ సర్కార్ గారు, వీరు శాస్త్రవేత్త, ICAR, RCAR నుంచి వచ్చారు. సార్, మీకు స్వాగతం. ఇక ఇంకొకరు ఆర్తి కుమారి గారు, ICAR, RCAR నుంచి వీరు వచ్చారు. మేడం గారు, మీకు స్వాగతం. ఇక మరొకరు డాక్టర్ మీను కుమారి గారు,
వీరు శాస్త్రవేత్త, కూరగాయల పంటల నిపుణులు, ఐసీఆర్, ఆర్సీఆర్ నుంచి వచ్చారు. మేడం, మీకు స్వాగతం. సార్, వికాస్ సర్కార్ గారు, ముందుగా మీ నుండి ప్రారంభిస్తాను. మన ప్రభుత్వం రైతులకు సాంకేతికతను సమకూర్చి పంట సాగును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు సరికొత్తగా డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. ఈ డ్రోన్ టెక్నిక్ తో కలిగే ఉపయోగాలు ఏమిటి? ఇవన్నీ వివరాలు మన రైతు సోదరులకు తెలియచేయండి. ఈ మధ్య సరికొత్తగా వచ్చిన ఈ డ్రోన్లతో అన్ని రకాల పంటలపై మందులను పిచికారీ చేయవచ్చు. ఈ డ్రోన్లలో ఒక సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ ద్వారా మన నేల స్వభావం, అందులోని పోషకతత్వాల సామర్థ్యం, అలాగే పంటలను ఆశిస్తున్న కీటకాల వివరాలను మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక మంచి టెక్నాలజీ. ఇక్కడ రైతు సుశీల్ కుమార్ గారు తమ సందేహం ఏంటో అడగాలనుకుంటున్నారు. సుశీల్ కుమార్ గారు, అడగండి. నేను మక్కలు, గోధుమ, శనగలు, పప్పుధాన్యాలు పంటలను విత్తుకోవాలంటే ఏదైనా ఒక యంత్రంతో వీటన్నిటినీ విత్తుకునే సదుపాయం ఉందా? ఒక అద్భుతమైన యంత్రం అందుబాటులో ఉంది. దీని పేరు మల్టీ క్రాప్ ఇన్క్లైన్డ్ ప్లేట్ ప్లాంటర్. దీనితో అన్ని రకాల విత్తనాలను విత్తుకోవచ్చు. ఈ యంత్రంతో మనం విత్తనాల సైజు, అంటే మధ్య రకంగా ఉండే విత్తనాల నుంచి పెద్దగా ఉండే విత్తనాల వరకు భూమిలో నాటుకోవచ్చు. మీరు ఇందాక అడిగిన మక్కలు, గోధుమ, శనగ, పప్పుధాన్యాల విత్తనాలను వాటి రకాలను బట్టి, అంటే సైజును బట్టి మనం విత్తుకోవటానికి వీలుంటుంది. అందులో ఒక స్టీల్ ప్లేట్ ఉంటుంది. దాంట్లో విత్తనాల సైజును బట్టి మనం ఆ స్టీల్ ప్లేట్ను అమర్చుకునే ఏర్పాటు కూడా ఉంటుంది. అది కేవలం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎన్ని విత్తనాలనైనా సులభంగా ఈ యంత్రం ద్వారా నాటుకోవచ్చు. మనం పంటలు పండించేటప్పుడు నీటిని ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది ఎంతో ప్రధానమైనది. మరి ఈ నీటి యాజమాన్యానికి సంబంధించి ఏవైనా ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉందా? ఉంటే మేడం ఆర్తి గారు, మీరు వివరించండి. నీటి యాజమాన్యం విషయానికి వస్తే సూక్ష్మ నీటిపారుదల పద్ధతిని పాటించవచ్చు. దీంట్లో బిందు నీటి సేద్యం, అలాగే స్ప్రింక్లర్లను ఉపయోగించుకొని మనం పంటకు నీటిని అందించవచ్చు. దీంతో నీరు పొదుపు అవడమే కాకుండా పంట పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ మధ్య ప్రభుత్వం ఈ స్ప్రింక్లర్లని పూల పంటల సాగులో కూడా వినియోగించడానికి అనువుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ రైతు దేవేంద్ర గారు ఏదో అడగాలనుకుంటున్నారు. దేవేంద్ర గారు, అడగండి మీ ప్రశ్నని. నాకు కొన్ని యంత్రాల గురించి తెలుసుకోవాలని ఉంది. అయితే దాంట్లో కరెంటు వినియోగం లేకుండా పనిచేసే యంత్రాలు కావాలి. ఇప్పటికైతే సౌరశక్తి ఆధారిత సోలార్ ప్యానెళ్లను ఉపయోగించి నీటిపారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో కరెంటు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ ప్యానెల్ని ఉపయోగించినప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న నీటి వ్యవస్థ మనకు సరిపడినంత వేగంగా నీటిని పంప్ చేస్తోందా లేదా అనేది చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పిఎం యోజన ద్వారా ఈ సోలార్ పంపు సెట్ల పైన 50% వరకు సబ్సిడీని కూడా అందజేస్తోంది. మేడం మీనుకుమార్ గారు, ఇక్కడ మహిళా రైతు నీలం దేవి గారు తన సందేహాన్ని అడగాలనుకుంటున్నారు. నేను కూరగాయలను సాగు చేస్తూ ఉంటాను. అయితే వాటిని నేను మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్ముతున్నప్పుడు నాకు సరైన ధర రావడం లేదు. వాతావరణాన్ని బట్టే కదా పంటను పండిస్తాం. మరి ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు? మీ సమస్యకు చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. అదే పాలిటర్నల్ ఫార్మింగ్ టెక్నాలజీ. చల్లటి వాతావరణ సమయంలో కూడా విత్తనాలను విత్తుకోవచ్చు. దీంట్లో ఏం చెయ్యాలంటే పారదర్శకంగా ఉండే పాలిథిన్ షీట్లను తీసుకొచ్చి మనకు స్థానికంగా అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఒక టన్నెల్ మాదిరి ఆకారాన్ని మనం మన భూమిలో ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మనకు అక్కడి వేడి వాతావరణం అందుబాటులోకి వస్తుంది. దాదాపు 10 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. అప్పుడు మనం చక్కగా విత్తనాలను విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మనం కూరగాయల విత్తనాలను నాటుకున్నట్లయితే మంచి వాతావరణంలో నాణ్యమైన పంట చేతికి వస్తుంది. ఈ ముగ్గురి శాస్త్రవేత్తలకు మనందరము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ సెషన్లో మన సందేహాలకు పరిష్కారాలు చూపినందుకు ఈనాటి రైతు వేదిక కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. తప్పట్లతో వీరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంతవరకు మీరు ఆధునిక వ్యవసాయ వేదిక సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో కార్యక్రమం విన్నారు. అనువాదం శ్రీమతి సిహెచ్ రజని. కార్యక్రమ నిర్వాహకులు శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ కె శ్రీహరి,
శ్రీ కె చంద్రపాల్ రెడ్డి, శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీమతి పివిఎల్ శారద, శ్రీ రాజేంద్ర ప్రసాద్ మైలవరపు, శ్రీ ఎన్ జయసింహ, శ్రీ ఎస్ రెహమాన్ భాషా, శ్రీమతి ఏ రేవతి, కుమారి ఎం సరస్వతి, శ్రీమతి వి లావణ్య, శ్రీ కె వెంకటరమణ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.